మార్నింగ్ నేను మీ బద్రి సార్ అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ. గత 10 సంవత్సరాలుగా ఉభయ రాష్ట్రాలలో అందరికి తెలిసి పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని. టీవీ1 లో విశ్లేషకుడిగా, నమస్తే తెలంగాణ కాలమిస్ట్గా ఇవి వివిధ రంగాలలో సేవలు అందిస్తూ ఉన్నటువంటి తరుణంలో కాంపిటేటివ్ ప్రపంచానికి కరీంనగర్ వేదిక మీద శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీ గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీ అయినటువంటి మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ మెంబర్ నీలం లక్ష్మణ్ అన్న ఆయన యొక్క అభిప్రాయం కొరకు అతని కోసము ఈ కరీంనగర్ వేదిక మీదకి శాతవాహన ఇన్స్టిట్యూట్ పోలీస్ అకాడమీకి రావడం జరిగింది. శాతవాహన ఇన్స్టిట్యూట్ పోలీస్ అకాడమీ గత 2 దశాబ్దాలుగా కరీంనగర్ గడ్డ మీద సేవలు అందిస్తున్నటువంటి గొప్ప సంస్థ. దీంట్లో చాలా మంది శిక్షణ పొంది ఎస్ఐలుగా, కానిస్టేబుల్ గా, ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత లక్ష్మణన్న, నీలం లక్ష్మణ్ అన్నది. సో అతను అథ్లెటిక్ ఛాంపియన్ గా ఉంటూ, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ గా ఉంటూ, అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఇస్తున్నటువంటి శిక్షణతో పాటు సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ లో కాంపిటేటివ్ లో రిటర్న్ టెస్ట్ కు సంబంధించినటువంటి కూడా అందియాలనే ఉద్దేశంతో పిలవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీలో మీకు షార్ట్ కట్ టెక్నిక్స్ లో అన్ని సబ్జెక్టు తక్కువ సమయంలో మరింత సమాచారం వచ్చే విధంగా బోధించబడుతుంది. దాంట్లో భాగంగా మీకు ఒక 2 మోడల్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ని కనుక పరిశీలించినట్లయితే ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనే దాని మీద కనుక చూస్తే మీరు ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని, లేదా ఈ ట్రయాంగిల్స్ షార్ట్ కట్స్ తెలుసుకోవడం కోసం గానీ, లేకపోతే కోడింగ్ డీకోడింగ్ లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఉదాహరణకు వచ్చేసి క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రాజు యాజ్ కోడెడ్ SBKV గా రాసినట్లయితే దెన్ రాము హవ్యులు రైట్ అనేటువంటి రాము ఏ విధంగా రాస్తావు అనేటువంటి ప్రశ్న అడగడం జరుగుతాయి. సో ఇక్కడ మనము కాంపిటేటివ్ లో వచ్చినప్పుడు ఈ ప్రశ్నలన్నింటినీ సాధించాలంటే వీటిపైన అవగాహన ఉండాలి. అంటే వీటికి షార్ట్ కట్ టెక్నిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫాబెట్స్ పైన మీకు కరెక్ట్ గ్రిప్ ఉన్నట్లయితే R అంటే 18, A1, J10, U21, S19, B2, K11, V22. సో ఇక్కడికి 18 to 19 చూసినట్లయితే మనకు నెంబరింగ్, అంటే నెంబరింగ్ లో మార్చుకోవడం వల్ల ఈజీ అవుతుంది. 18 to 19 అంటే +1, 1 to 2 అంటే +1, 10 to 11 అంటే +1, 21 to 22 అంటే +1. సో ఇక్కడ మనము ఈ కోడ్ ని ఏమని గమనించినాం, ఒక +1 గా, అంటే ప్రతిసారి ఒక అక్షరం పెరిగినట్టుగా కనిపించింది. సో సేమ్ యాజ్ టీజ్ గా మనం ఇక్కడ చూసినట్లయితే SBNV గా ఆన్సర్ ని గుర్తిస్తుంటాం. సో ఇట్లాంటి షార్ట్ కట్ టెక్నిక్స్ ను మీరు గతంలో నేర్చుకుని ఉంటారు. కానీ ఇవి సింపుల్ క్వశ్చన్స్. వీటిలో కాంప్లెక్స్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా, ఉదాహరణ కింద మీకు కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ గురించి చెప్పడం జరిగింది. అలాగే నాన్ వర్బల్ లో అతి కీలకమైనటువంటి, అంటే డయాగ్నల్, ఇందాక మీకు చూపించినటువంటి ఒక ఫిగర్ చూపిస్తాం, మళ్ళీ ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్స్ లా ఇలా ఉన్నాయనుకోండి. ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అని చెప్పడం సింపుల్ గా లెక్క పెడతారు. 1 2 3 4 ఓవరాల్ గా 1 5 అని చెప్పేశారు. కానీ ఇందులో గనక మరొక త్రిభుజాన్ని ఇంటర్నల్ గా ఈ విధంగా డిజైన్ చేశారనుకోండి, అప్పుడు కౌంట్ చేయడానికి మనం మరి ఇబ్బంది పడాలి సార్. ఇంకా ఇందులోనే మరొక ఇంటర్నల్ డిజైన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కాస్త ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ లెక్క పెట్టాలంటే టైం టేకన్ అవుతుంది. సో దీనికి లాజిక్ ఏం మాస్టర్ అంటే, మీకు ఔటర్ గా తెలుసు 1, ఈ బయట ఉన్నటువంటిది తెలుసు 1, కానీ అంతర్గతంగా ఒకటి ఎన్ని వచ్చినాయి, ఒకదాని లెక్క పెడితే 1 2 3 4. సో ఒక ట్రయాంగిల్ లోకి ఇంకొక ట్రయాంగిల్ ఇన్సర్ట్ అవుతాయి, ఒక ట్రయాంగిల్ లోకి ఇంకొక ట్రయాంగిల్ ఇన్సర్ట్ అవుతే మనకు 4 ట్రయాంగిల్స్ న్యూ గా ఫామ్ అవుతాయి. సో ఒక ట్రయాంగిల్ ద్వారా 4 ఫామ్ అవుతాయి కాబట్టి ఎన్ని ట్రయాంగిల్ ఇన్సర్ట్ అయినా చూద్దాం. ఇది ఒకటి, ఇది రెండోది, ఇది ఇందులోంచి గమనిస్తే ఔటర్ నుంచి వచ్చినటువంటి ట్రయాంగిల్ 1, ఇప్పుడు దీంట్లో ఇన్సర్ట్ అయినటువంటిది 2, దాంట్లోకి ఇన్సర్ట్ అయినటువంటి 3, అందులో ఇన్సర్ట్ అయినట్టు 4. కానీ మనకి 4 ట్రయాంగిల్స్ తో పాటు ఇన్సర్ట్ ట్రయాంగిల్ ఒక దాంట్లో కూడా ఎంటర్ అయింది కాబట్టి ఈ ఔటర్ ద్వారా అయినటువంటి 1 + 4, దీని ద్వారా ఇంటర్నల్ గా అయినటువంటిది 4, అందులో భాగంగా వచ్చినటువంటిది మరొక 4.
సో ఎన్ని ట్రయాంగిల్స్ ఇన్సర్ట్ అయినాయి 1 2 3 సో 3 4s 12 ప్లస్ 1 అంటే ఈ ట్రయాంగిల్ లో మనకు 13 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇలా లాజికల్ ద్వారా మీకు బోధించడం జరుగుతుంటాయి. మరికొన్ని కూడా అంశాలన్నీ కూడా డైరెక్ట్ సంస్థలో బోధిస్తాం. సో ప్లీజ్ వెల్కమ్ టు అవర్ శాతవాహన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీ. మీరు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కూడా అందించబడుతున్నాయి. సో వేదిక మీద నుంచి పూర్తి స్థాయిలో మీకు ఇస్తాం. థ్యాంక్ యూ. జై హింద్. మీ బద్రి సార్.